ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు రెస్టారెంట్ స్టైల్ ఎగ్ రైస్ చేస్తున్నాను. ఏ విధంగా చూపిస్తాను. ఫస్ట్ వైట్ రైస్ తీసుకోవాలి, మనకు తగినంత వైట్ రైస్. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే టేస్టింగ్ సాల్ట్. చూడండి, ఇది ఉప్పు లాగానే ఉన్నది కానీ ఇది ఉప్పు కాదు, టేస్టింగ్ సాల్ట్. క్యారెట్ తురుము, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు క్యారెట్, లేకపోతే లేదు. మసాలా, ఇది సాల్ట్. చూడండి, ఇది సాల్ట్ అన్నట్టు. ఇది సాల్ట్, ఇది టేస్టింగ్ సాల్ట్. ఇది వేరు, ఇది వేరు, గుర్తుపెట్టుకోండి. 2 eggs, తగినంత కారం, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్, సో ఆయిల్ వేడైంది, ఎగ్స్ వేస్తున్నాను. కొంచెం ఇంకా ఫ్రై కావాలి. అసలు చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లకు బాగా యూజ్ అవుతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. చాలా త్వరగా అయిపోతుంది. జస్ట్ ఒక 10 minutes పడుతుంది అంతే. కొత్తిమీర, పుదీనా, అసలు మనకు ఫ్రైడ్ రైస్ అది నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఏ స్మెల్ వస్తుందో సేమ్ అలాగనే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో ఎగ్ రైస్ ఏ విధంగా ఉంటుందో అంతకు మించి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ క్యారెట్ తురుము. ఈ క్యారెట్ అనేది మీ ఇష్టం, ఆప్షనల్. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ కొత్తిమీర, పుదీనా అయితే అందరి కాడ ఉంటుంది కదా, అది మాత్రం కంపల్సరీ వేయాల్సిందే. కొంచెం ఇవి ఫ్రై కావాలి. ఇది అసలు సెవెన్ రెసిపీ. టేస్టింగ్ సాల్ట్ వేయాలి, ఇది వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఇది కంపల్సరీ వేయాల్సిందే. నెక్స్ట్ సాల్ట్ అన్నది తగినంత, మీకు ఎంత అనిపిస్తే అంత వేయండి. అంటే మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ కారం, తగినంత కారం. నెక్స్ట్ గరం మసాలా. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మెయిన్ అది కొత్తిమీర, పుదీనా అండ్ టేస్టింగ్ సాల్ట్ మాత్రం మర్చిపోవద్దు. ఈ మెయిన్ కంపల్సరీ వేయాల్సిందే. ఇప్పుడు రైస్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు రైస్ వేస్తున్నాను. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ రెడీ అండి. చూడండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఏ రెస్టారెంట్కి పోవాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఎగ్ రైస్. పిల్లలకు లంచ్ బాక్స్లా బ్యాచిలర్స్ మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఏం కర్రీలా లేనప్పుడు మనం అప్పటికప్పటికి చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మా పిల్లల లంచ్ బాక్స్ కోసమనే చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, 100% నచ్చుతుంది మీకు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా? కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
కంప్లీట్ అయిపోయింది మనకి ఇప్పుడు.